ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు జంప్ అవుతుండటంతో కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, కాంగ్రెస్ అభ్యర్థులు టీఆర్ఎస్ లో చేరుతుండటంపై ఆ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? తాజాగా కాంగ్రెస్ పార్టీకి మరొక షాక్ తగిలింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, ఎలా చేయాలనేది తెలుసుకోలేక కింద మీద పడుతున్న సమయంలో మొత్తానికి 8 చోట్ల పోటీ చేస్తామని 5 సీట్లతో సర్దుకుంది. అయితే 5 సీట్లలో కొద్దిసేపటి క్రితం మెదక్ జిల్లా నుంచి పోటీ చేస్తా ఉన్న శివరాజు పార్టీ తరఫున వేసిన నామినేషన్ ఉపసంహరించుకోవడం కాకుండా ఏకంగా ఆయన టీఆర్ఎస్ చేరుతారు. ఇది పార్టీకి తీవ్ర అవమానకరంగా పిసిసి భావిస్తా ఉంది. ఈ పరిణామం పార్టీ పిసిసి స్థాయి నుంచి కింద కేడర్ వరకు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. మొత్తానికి ఈ ఎన్నికల్లో ఒక వ్యూహంతో లేకుండా బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. టీఆర్ఎస్ తో కొద్ది అవగాహన కోసం కొంతమంది నాయకులు ప్రయత్నిస్తే మరి కొంతమంది నాయకులు వ్యతిరేకించారు. అవగాహన కోసం టీడీపీ ముందుకు వస్తే కాదని నెట్టేసిన కాంగ్రెస్ ఇప్పుడు దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. చివరి నిమిషం వరకు అభ్యర్థులను ఎవరిని ఎంపిక చేసుకోవాలో కూడా అర్థం కాని కాంగ్రెస్ పార్టీ హడావుడిగా ముక్కుమోహం తెలియని వాళ్ళని రంగంలోకి దింపింది. ఈ మెదక్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పోటీ చేశారో ఆయన ఎవరో కూడా తనకు తెలియదని సీనియర్ నాయకురాలు గీతారెడ్డి చెప్పడం విశేషం. సునీతా లక్ష్మారెడ్డి ఒక్కరే ఈ అభ్యర్థిని కూడా వెంట పెట్టుకోకుండా సునీతా లక్ష్మారెడ్డి డిసిసి అధ్యక్షురాలు మెదక్ ఒక్కరే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్లి ఆయన పేరు మీద బీఫామ్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతను పర్వాలేదా, మంచి క్యాండిడేట్ అని అడిగినప్పుడు శివరాజు పార్టీ రంగంలో ఉన్నాడంటే నేను బరిలో ఉన్నట్టే అన్నా అని చెప్తూ సునీతా లక్ష్మారెడ్డి బీఫామ్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. 2-3 అభ్యర్థులు మెదక్ సీట్ కోసం పోటీ పడినప్పటికీ చివరి నిమిషంలో శివరాజు పార్టీలను తీసుకొచ్చి ఆయనకి సీట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఊహించిన షాక్ తగిలింది. ఈ జిల్లాకు సంబంధించిన డిప్యూటీ మాజీ సీఎం దామోదర్ రాజనరసింహ అయితేనేమి, ఇతర సీనియర్ నాయకులు అయితేనేమి ఈ పరిణామం తోటి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇది ఇలా ఉంటే ఇక మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతా ఉంది. ఇక రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలతో పాటు ఈ జిల్లాలో పోటీ చేస్తున్న మిగతా అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంటుంది, అభ్యర్థులు ఎలా పోతా ఉంటే మనకు ఓట్లు వేయాల్సిన మన ఓటర్ల పరిస్థితి ఏంటనేది వాళ్ళు అంచనా వేయలేకపోతా ఉన్నారు. మరొక 2 రోజులు నామినేషన్ల విత్డ్రాలకు సమయం ఉంది. ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుందో ఏమవుతుందో అన్న భయం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. సతీ. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.